శ్రీ సాయిరామ్. నా పేరు రాఘవానంద్ అండి. నేను స్వామివారి కాలేజీలో ఎంబీఏ చదివే భాగ్యం దొరికింది. ఫస్ట్ బ్యాచ్ ఎంబీఏలో 1986-88. ఇవాళ నేను స్వామివారు మాతో డైరెక్ట్గా ప్రస్తావించిన 4 ముఖ్యమైన సందేశాల గురించి మాట్లాడదలుచుకున్నాను. మొట్టమొదటిది గాయత్రి మంత్రం ఎలా ఉచ్చరించాలి, రెండోది బ్రహ్మార్పణ యొక్క ఆవశ్యకత, మూడోది పరులు మన ఎడ చేసే విమర్శలు, పరుష పదజాలను మనం ఎలా తీసుకోవాలి, నాలుగోది ఉపవాసం ఎలా చేయాలి. ఈ 4 పాయింట్ల మీద ఇవాళ నేను మీతో షేర్ చేయదలుచుకున్నాను. మొట్టమొదటి గాయత్రి మంత్ర ఉచ్చారణ. మాకు ఉపనయనం అయినప్పటి నుంచి మేము గాయత్రి మంత్రం బాగా రెగ్యులర్గా చేస్తూ ఉండేవాళ్ళం, డైలీ కొన్నిసార్లు. బట్ స్వామివారి దగ్గర రాగానే అది ఆ కొన్నిసార్లు మనం 108 సార్లుగా మార్చి స్వామివారి కృపకు పాత్రలు కావాలని స్వామివారి దర్శనానికి వచ్చేలోపే 108 సార్లు గాయత్రి మంత్రం ఉచ్చరించాలని చేస్తూ ఉండేవాడిని. స్వామివారు ఈ విషయాన్ని ఒక 2-3 సార్లు చూసి 3వసారి నాతో ఈ విధంగా ప్రస్తావించారు. గాయత్రి మంత్రం తన యొక్క శృతిబద్ధంగా పాడితేనే హృదయ కమలం తెచ్చుకుంటుంది, లేకపోతే హృదయ కమలం మూసుకుపోతుంది. అందువలన గాయత్రి మంత్ర ఉచ్చారణ ఎప్పుడు శృతిబద్ధంగా పర్టికులర్ రితంలో మనం ఉచ్చరించాలి. ఎట్లా పడితే అట్లా ఉచ్చరించకూడదని స్వామివారు ఆ రోజు నాకు చెప్పిన విషయం. అప్పటి నుంచి స్వామివారు చెప్పిన విధంగా స్వామివారు ఎలా ఉచ్చరించారో గాయత్రి మంత్రం అలా నేను చేయగలను. 2వ పాయింట్ బ్రహ్మార్పణ యొక్క ఆవశ్యకత. ఇప్పుడు ఉపనయనం అయినప్పటి నుంచి మా బ్రాహ్మిన్స్లో ఒక పర్టికులర్ ప్రక్రియ ఉంటుంది. భోజనం చేసే ముందు సత్యంతవర్తైన పరిశంచామి అని చెప్పి 5 ప్రాణాలకి అర్పిస్తాం ఫుడ్ని. కానీ ఒకరోజు స్వామివారు మా దగ్గరకు వచ్చి మా స్టూడెంట్స్ అందరితో బ్రహ్మార్పణం చదవాలి, భోజనం చేసే ముందు బ్రహ్మార్పణం మాత్రమే చదవాలని చెప్పి మాకు చెప్పి వెళ్ళారు. ఇది నేను చాలా ఆలోచించాను ఆ రోజు రాత్రి. అప్పటిదాకా నాకు బ్రహ్మార్పణం మంత్రం పూర్తిగా రాదు. నేర్చుకుని దాని యొక్క భావాన్ని అర్థం చేసుకుని ఆ రోజు రాత్రి నేను అర్థం చేసుకుంది ఏంటంటే, బ్రహ్మార్పణంలో 3 ప్రాణాలకి అర్పిస్తాం, ప్రాణాపాన సమాయుక్త. అదే మన బ్రాహ్మణికల్ రిచువల్లో 5 ప్రాణాలకి అర్పిస్తాం. సో ఇది బహుశా బ్రాహ్మణికల్ రిచువల్లో 5 ప్రాణాలకు అర్పిస్తాం కాబట్టి అదే బెటర్ ఏమో అని అనిపించి నేను ఊరుకున్నాను ఆ రోజు రాత్రి. 2వ రోజు అదే స్టూడెంట్స్ నా పక్కన ఉన్నారు. స్వామివారు మళ్ళీ అదే టాపిక్ రేస్ చేశారన్నమాట. స్వామివారు చెప్పిన విషయం ఏంటంటే, బ్రహ్మార్పణం ఎందుకు ఇంపార్టెంట్ అంటే, మన ఫుడ్ ఆహారం డైజెస్ట్ అవడానికి, అరగడానికి, శక్తిగా మారడానికి, ఎక్స్క్రీట్ అవ్వడానికి 3 ప్రాణాలే తోడ్పడతాయి. ప్రాణాపాన సమాయుక్త, ఈ 3 ప్రాణాలే తోడ్పడతాయి. కాబట్టి బ్రహ్మార్పణమే బెటరు అని చెప్పి స్వామివారు చెప్పారు. అప్పటి నుంచి నేను బ్రహ్మార్పణం మాత్రమే చేస్తూ వస్తున్నాను అన్నమాట. 3వ పాయింట్ ఏంటంటే, పరులు మన ఏడ చేసే విమర్శలు కానీ, పరుష పదజాలం, వాళ్ళ తిట్లు కానీ అట్లా వాడినప్పుడు మనం దాన్ని ఎలా హ్యాండిల్ చేయాలి. ఈ విషయంలో స్వామివారు తన యొక్క సొంత ఎగ్జాంపుల్ తీసుకుని మాకు చెప్పిన విషయం ఏంటంటే, నన్ను ఎవరైనా బుట్టతల సాయిబాబా అంటే అది నిజం కాబట్టి నేను ఒప్పుకుంటా. బుట్టతల, నా జుట్టు ఎక్కువగా ఉంది కాబట్టి అది బుట్టతల సాయిబాబా, అది నిజమే. నన్ను ఎవరన్నా బట్టతల సాయిబాబా అని తిట్టారనుకోండి, అసలు నేను ఫీల్ అవడానికి అవసరమేం లేదు, ఎందుకంటే నాది బట్టతల కాదు కాబట్టి. అలాగే మిమ్మల్ని ఎవరన్నా తిట్టినప్పుడు అది నిజమో కాదో మీరు అర్థం చేసుకుని నిజమైతే ఒప్పుకోవాలి, నిజం కాకపోతే పట్టించుకోవాల్సిన అవసరం లేదు అని స్వామివారు తన యొక్క సొంత ఉదాహరణతో మాకు విశదీకరించారు. ఇంకో విషయం కూడా చెప్పారు ఈ విషయంలో. ఎవరన్నా మనకి చిరిగిపోయిన కరెన్సీ నోట్లు కానీ, లేకపోతే బాగా పాతబడిపోయిన నోట్లు కానీ ఇస్తే మనం తీసుకోం, ఎందుకంటే అది చెల్లుబాటు అవుతుందో లేదో. అలాగే మనం రిజెక్ట్ చేస్తాం. అలాగే ఎవరన్నా తిట్టినప్పుడు
మనం మానసికంగా తీసుకోనప్పుడు, హృదయంలో తీసుకోనప్పుడు అది మళ్ళీ వాళ్ళకే వెళ్ళిపోతుంది అని చెప్పి స్వామివారు చెప్పారనమాట. సో అప్పటి నుంచి ఆహ్, నా యొక్క బిహేవియర్‌ని ఆ విధంగా మార్చుకోగలిగాను నేను. అది బాగా ఉపయోగపడింది నాకు. నాలుగో పాయింట్ ఏంటంటే ఉపవాసం ఎలా చేయాలి? స్వామివారు స్పెసిఫిక్‌గా చెప్పారనమాట మాకు. ఉపవాసం అనేది వారానికి ఒక్కసారి చేస్తే మంచిది. చాలా అవసరం. దానివల్ల మనలో ఉన్న టాక్సిన్స్ గానీ, కెమికల్స్ గానీ బయటకు వెళ్తాయి. కానీ కటిక ఉపవాసం మాత్రం చేయకూడదు. మనం చేయాల్సింది ఏంటంటే ద్రవ పదార్థాలు తీసుకుంటూ ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ కాఫీ, టీ తాగాల్సిన టైంలో అవి తాగుతాం. మంచినీళ్ళు బాగా తాగుతూ ఉండాలి. జ్యూసులు కూడా తాగుతూ ఉండాలి. మరీ ముఖ్యంగా లంచ్ టైంలో లస్సీ కానీ, మజ్జిగ కానీ తాగాలి అని చెప్పి చాలా చెప్పారన్నమాట. ఇది మిగతా మన హిందూ ఆచారంకి భిన్నంగా ఉంటుంది ఈ యొక్క విషయం. ఎందుకంటే హిందూ ఆచారంలో మజ్జిగ, బటర్ మిల్క్, లస్సీ కానీ తాగితే అది ఉపవాసం చేసినట్టు కాదు. బట్ పరమేశ్వరుడే, మహావిష్ణువే చెప్పిన విషయం ఏంటంటే మజ్జిగ కానీ, లస్సీ కానీ తాగాలి. దానివల్ల హెల్త్, ఆరోగ్యంగా ఉంటాం మనం. తర్వాత 7 తర్వాత మనం ఉపవాసం బ్రేక్ చేయొచ్చు. మంచినీళ్ళు మాత్రం పూర్తిగా తాగుతూ ఉండాలని చెప్పి స్వామివారు చెప్పారు. సో ఈ 4 విషయాలు నాకు బాగా ఉపయోగపడ్డాయి. మనందరికీ బాగా ఉపయోగపడుతుందని ఆశిస్తూ జై సాయిరాం. महादेवा महेश्वरा साई नारायण